తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు గత 7 రోజులుగా ఓపీ సేవలను నిలిపివేసి నిన్నటి నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్వయంగా సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఏర్పడి రోగులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరితో పాటు సీనియర్ వైద్యులు వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుతానికి జూడాల సమ్మె వల్ల ఆసుపత్రిలో వైద్య సేవల కొరత పెద్దగా లేదని, జూనియర్ వైద్యుల సహకారంతో రోగులకు ఎప్పటిలాగే సవ్యంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మనకు ఇప్పుడు జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జుడా అనే అసోసియేషన్ ద్వారా జూనియర్ డాక్టర్ది స్ట్రైక్ కూడా జరుగుతున్నాయి. ఈరోజు కూడా కొంతమంది వచ్చి కలవడం కూడా జరిగింది. అంటే ఎలా సర్వీసెస్ జీజీహెచ్లో జరుగుతున్నాయి, ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సర్వీసెస్ జరుగుతున్నాయా లేదని చూసుకోవడానికి ఒకసారి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏఓ జీజీహెచ్తో సమీక్ష చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా మొత్తం జీజీహెచ్లో అన్నీ కలిపితే రెగ్యులర్ పీజీ డాక్టర్స్ అందరూ కలుపుకుంటే సుమారుగా 700 మంది ఉన్నారు. దానిలో కూడా ఆల్మోస్ట్ 467 మంది దాకా కొద్దిగా స్ట్రైక్ నోటీస్లో ఉన్నారు. సో జనాలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 3-4 రోజుల ముందే మనకి ఇది తెలిసిన తర్వాత వీ హ్యావ్ డిప్లాయిడ్ అడిషనల్ డాక్టర్స్ ఆల్సో. ఎందుకంటే మనకు డిఎంహెచ్ఓ కంట్రోల్లో కానీ డిసిహెచ్ఎస్ కంట్రోల్లో ఉన్న డాక్టర్స్ని వాళ్ళని కూడా పులప్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ స్ట్రైక్ కానీ అలాంటివి ఏదైనా ఉన్న సరిలో కూడా రెగ్యులర్ సర్వీసెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం. ఎందుకంటే 2 జిల్లాలు అనంతపురం సత్యసాయి జిల్లా రెండింటికి కూడా మేజర్గా ఉన్న ఒక అపెక్స్ హాస్పిటల్ అన్నది జీజీహెచ్ఏ ఉంటాయి కాబట్టి సో 2 జిల్లాల నుంచి కూడా డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ పరిధిలో ఉన్న సుమారుగా ఆల్మోస్ట్ ఒక 130 డాక్టర్ల దాకా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 90 ఆల్టర్నేటివ్గా అంటే మన ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ సిస్టంలో ఉన్న వాళ్ళే కానీ కొంతవరకు ప్రైమరీ హెల్త్ అదేవిధంగా సెకండరీ హెల్త్లో పరిధిలో ఉన్న కొంతమంది డాక్టర్స్ని మనం రీడిప్లాయ్ అవ్వడం. సుమారుగా ఒక 90 మంది పైన ప్రైమరీ హెల్త్ డిఎంహెచ్ఓ పరిధిలో నుంచి బోత్ సత్యసాయి అనంతపూర్, అదే కాకుండా ఒక 40 పైన డిసిహెచ్ఎస్ పరిధిలో ఉన్న వాళ్ళని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. అదే కాకుండా మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. దాని నుంచి ఉన్న డాక్టర్స్ని కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. సుమారుగా 30 మంది వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఫార్మాడీ సంబంధించిన పిల్లలు, అదే కాకుండా మిగిలిన ఆయుర్ రిలేటెడ్ మెమోస్ కూడా వీళ్ళకందరికీ కూడా కామన్గా ఇక్కడ ఇంటర్న్షిప్ మామూలుగా జరుగుతుంటాయి జీజీహెచ్లోనే. సో వాళ్ళని కూడా కొద్దిగా ఇంటర్న్షిప్ ఎక్స్టెండ్ చేసేసుకొని ఇక్కడే ఉన్నట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే నెంబర్ చూసుకుంటే యావరేజ్గా మనకి ఏవైతే ఓపీలు డైలీ బేసిస్ 2700 నుంచి 3000 దాకా జరుగుతాయి. నిన్న కూడా సుమారుగా 3200 జరిగినాయి. ఐపీలు కూడా అంటే ఇన్ పేషెంట్లు కూడా సుమారుగా 1012 నిన్న అడ్మిట్ అయినాయి. యావరేజెస్ అరౌండ్ 1000 to 1200. సో ప్రస్తుతానికైతే ఎటువంటి పరిస్థితుల్లో రెగ్యులర్ సర్వీసెస్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడిన పరిస్థితిలో లేవు. వీఆర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ సిట్యుయేషన్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు రెగ్యులర్ రన్నింగ్ ఆఫ్ ద హాస్పిటల్. కొన్ని ఇప్పుడు ఎగ్జామిన్ చేసినట్లయితే ఎలెక్టివ్ సర్జరీస్ మాత్రం కొద్దిగా కంపేర్ టు లాస్ట్ కొన్ని వీక్స్ కంపేర్ చేస్తే లాస్ట్ ఒక 2-3 రోజులు కొద్దిగా కంపారిటివ్లీ కొద్దిగా తక్కువ జరిగినాయి. అది కూడా ఏ విధంగా మనం ట్యాకిల్ చేస్తామనేది చర్యలు తీసుకుంటాము, డిస్కస్ చేసుకుంటాము. హెచ్ఓడీస్తో కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. సో మనకు రెగ్యులర్గా ఉన్న సర్వీసెస్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలుసు. వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటున్నాము. ఎందుకంటే ఈరోజు కూడా కలిసాము, మాట్లాడాము. ఈ విషయం అనేది ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక విషయం కాబట్టి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. వాళ్ళు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు చెప్పడం జరిగింది. నేను కూడా రాష్ట్ర స్థాయిలో కమిషనర్ హెల్త్ కావచ్చు, లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కావచ్చు, వాళ్ళకి తెలియజేస్తాము. అంటే రాష్ట్ర స్థాయిలో ఒక డిసిషన్ కాబట్టి ఇది మనం జిల్లా స్థాయిలో దాన్ని ఒక సొల్యూషన్ చేసిన పరిస్థితి అయితే లేదు. బట్ అంటే మనకు ఈ ఒక హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా రన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం.